నమస్తే శ్రీ సత్య న్యూస్ కి స్వాగతం. నేను మీ శైలజ. తాను ఒంగోలు నుంచే పోటీ చేస్తానని మాజీ మంత్రి ఎమ్మెల్యే బాలినేని శ్రీనివాసరెడ్డి అన్నారు. తాడేపల్లిలో సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డితో సమావేశం అయిన అనంతరం మీడియాతో బాలినేని మాట్లాడారు. అభ్యర్థుల ఎంపిక శుక్రవారం ఫైనల్ అవుతుందని బాలినేని అన్నారు. గిద్దలూరు అభ్యర్థిని రేపు ఫైనల్ చేస్తారని, జిల్లాలోని కొన్ని నియోజకవర్గాలకు నన్ను కూడా వెళ్లి పరిశీలన చేయాలని జగన్ సూచించారని అన్నారు. అభ్యర్థులు ఎక్కడ ఎవరు పోటీ చేస్తారో సీఎం రేపు ఫైనల్ చేస్తారని చెప్పారు. 4 రోజుల్లో ఒంగోలు ఇంటి స్థలాల కొనుగోలును నిధులు ఇస్తామని సీఎం హామీ ఇచ్చారని అన్నారు. ఏంటి సార్ వివాదం నడుస్తూ ఉంది ఈ మధ్యకాలంలో, మీ పేరు పదే తెరపైకి వస్తూ ఉంది. ఏంటి అసలు ఏం జరిగింది సార్? ఏం చర్చించారు సార్? ఏం లేదు, జిల్లా కాన్స్టిట్యున్సీలు సీట్లు ఎవరైతే బాగుంటుందని చర్చించడం జరిగింది. రేపు కొంత వర్క్ జరిగింది, రేపు ఫైనల్గా లిస్ట్ అనౌన్స్ చేస్తారు. మీరు కూడా నియోజకవర్గం మారుతున్నారు అంటున్నారు. ఎందుకు మారుతుంది? నేను ఒంగోలునే పోటీ చేస్తాను. సరే, ఇళ్ల పట్టాల విషయంలో మీరు గతంలో కొన్ని కామెంట్స్ చేశారు. ఇళ్ల పట్టాలు ఇచ్చిన తర్వాత నేను పోటీ చేస్తానని చెప్పి, దానికి సంబంధించి క్లారిటీ వచ్చింది. 4 days అమౌంట్ వేస్తామని చెప్పి సీఎం గారు హామీ ఇచ్చారు. కాన్స్టిట్యున్సీలకు సంబంధించిన మార్పు పైన ఏమన్నా క్లారిటీ ఇచ్చారు సార్? కాన్స్టిట్యున్సీలకు సంబంధించి అని కొన్ని జరుగుతాయి, రేపు సీఎం గారు ఫైనల్ చేస్తారు. మీరు చెప్పారు సార్, మీరు నియోజకవర్గం మారుతారని కూడా చెప్తూ ఉన్నారు. నేను మారటం లేదు. ఒంగోలు నిన్నటి నుంచి అనేక దఫాలుగా సమావేశాలు అవుతా ఉన్నారు విజయసాయి రెడ్డి గారితో. ఏం జరిగింది? ఏం లేదు, నేను నాకు కొన్ని కాన్స్టిట్యున్సీని నన్ను పోయి చూడమని చెప్పి అన్నారు. దానికోసం నన్ను పిలుపెట్టింది, చూస్తాను. కొండపీకి సంబంధించిన నాయకులు కూడా వచ్చారు నిన్న. కొండపీకి సంబంధించిన నాయకులు అదే దానికి సంబంధించి సురేష్ వీళ్ళందరూ సురేష్ని అనౌన్స్ చేశారు కదా, సురేష్కి చేయాలి. సార్ మీరు గిద్దలూరుకి సంబంధించిన మీ నాయకులు కూడా మీరు రమ్మని చెప్పారని తెలిసింది. ఏంటి సార్ గిద్దలూరుకి సంబంధించి నియోజకవర్గాల్లో? కొన్ని రమ్మని చెప్పలేదు, వాళ్ళే వస్తారు. మీ అనుచరులంతా కూడా వచ్చారనేది మామూలుగా వస్తారు, దానికి ఏం ప్రాబ్లం లేదు. టికెట్లన్నీ కూడా గిద్దలూరుకి సంబంధించి ఏమన్నా క్లారిటీ వచ్చింది సార్? అన్నారాం బాబు గారు పోటీ చేయనని ప్రకటించారు. ఇప్పటికీ ఏమన్నా దానికి క్యాండిడేట్ రేపు ఫైనల్ అయిపోతుంది. ఓకే సార్. ఓటర్ల జాబితాలో మార్పులు చేర్పుల కోసం బల్క్ గా వచ్చిన దరఖాస్తులు వాస్తవ విరుద్ధమైనవిగా తెలితే సదరు వ్యక్తులపై కఠిన చర్యలు తీసుకుంటామని కలెక్టర్ ఏఎస్ దినేష్ కుమార్ హెచ్చరించారు. గుర్తింపు పొందిన రాజకీయ పార్టీల ప్రతినిధులతో గురువారం ఆయన ప్రకాశం భవనంలో వారాంతపు సమీక్ష నిర్వహించారు. జిల్లాలో 217 మంది 3086 దరఖాస్తులను సమర్పించారని, వీటిపైన ఈఆర్ఓలతో విచారణ జరిపించి 2 రోజుల్లో నివేదిక తెప్పించుకుంటామని అన్నారు. దురుద్దేశపూర్వకంగా ఈ దరఖాస్తులను సమర్పించినట్లు తేలితే సదరు వ్యక్తులపై క్రిమినల్ కేసులు నమోదు చేస్తామని కలెక్టర్ తెలిపారు. ఈ నెల 9వ తేదీ వరకు వచ్చిన దరఖాస్తులలో మన జిల్లాలో కేవలం 982 మాత్రమే పెండింగ్ లో ఉన్నాయని, సాంకేతిక సమస్యల వల్ల వీటి పరిష్కారంలో జాప్యం జరిగిందని అన్నారు. ఈ విషయంలో ఎన్నికల కమిషన్ నుంచి స్పష్టత కోరినట్లు చెప్పారు. ఫైనల్ జాబితాను జనవరి 22న పబ్లిష్ చేస్తామని కలెక్టర్ చెప్పారు. ఈ సమావేశంలో డిఆర్ఓ ఆర్ శ్రీలత, మార్కాపురం సబ్ కలెక్టర్ రాహుల్ మీనా, గుర్తింపు పొందిన రాజకీయ పార్టీల ప్రతినిధులు దామరాజు క్రాంతి కుమార్, స్వరూప, రసూల్, గుర్రం సత్యనారాయణ, బి రాజశేఖర్, రఘురాం, ఎన్నికల విభాగ సూపరింటెండెంట్ శ్రీనివాసరావు, ఇతర అధికారులు పాల్గొన్నారు. 9-12 వరకు ఏమేమి రిసీవ్ చేశాము ఆ అప్లికేషన్స్ మాత్రం కాకుండా పిఎస్సి అండ్ డిఎస్సిస్, పిఎస్సి 2 అంటే సెకండ్ ఫేజ్లో పిఎస్సి పెట్టడం జరిగింది, ఫోటోగ్రాఫికలీ సిమిలర్ ఎంట్రీస్. అది కంప్లీట్ చేయడానికి కూడా అడిషనల్ టైం కావాలి అని మెనీ ఆఫ్ ద స్టేట్స్ అడిగిన వల్ల ఈ పీరియడ్ ఎక్స్టెండ్ చేశారు. బట్ ఇది ఎక్స్టెండ్ చేసేది ఓన్లీ ఫర్ కంప్లీషన్ ఆఫ్ పెండింగ్ ఫార్మ్స్. సో కొత్తగా 9-12 వరకు ఏమేమి ఫార్మ్స్ తీసుకున్నామో దాన్ని కంప్లీట్ చేయడానికి. సో వీ కెనాట్ యాక్సెప్ట్ న్యూ ఫార్మ్స్. సో దో ఈ కంటిన్యూస్ అప్డేషన్స్ కింద ఈ ఫార్మ్స్ అన్ని కూడా ఈ డెలిషన్ ఐ మీన్ బిఫోర్ ఎలక్షన్ నోటిఫికేషన్స్ ఈ 3 ఫార్మ్స్ కూడా మనం చేసుకోవచ్చు, విచ్ విల్ కమ్ అస్ సప్లిమెంట్స్. సో ఆ పర్టికులర్ ఈ డేట్ అందరికీ కూడా కింద స్థాయిలో ఆల్ బిఎల్ఓస్ లెవెల్లో, బిఎల్ఏస్ లెవెల్లో ఇది కొంచెం పబ్లిసైజ్ చేయండి. సో దట్
పొలిటికల్ పార్టీస్ ముఖ్యంగా ఎక్కడెక్కడ వాళ్ళు చెప్పిన విషయాలు డూప్లికేట్స్ కానీ డెత్ కానీ షిఫ్టెడ్ కానీ వాళ్ళు ఇంకా అప్డేట్ చేయలేదు, దానికి టైం సరిగా పోలేదు అని చెప్పిన విషయాలు ఈ టైం లోపల మనం కంప్లీట్ చేసుకోవచ్చు. ఓకే, సో అదర్వైజ్ ఆల్సో ఈ మెయిన్ మదర్ రోల్ రాకుండా సప్లిమెంటరీ రోల్ ఖచ్చితంగా వస్తాయి మనం చేసిన పని. సో దట్ ఇస్ ఇప్పుడు మనం 9th December వరకు మనం తీసుకున్న పెండెన్సీ చూస్తే ఓన్లీ 989 ఫార్మ్స్ పెండెన్సీ ఉంది. ఓకే, సో ఓవరాల్గా 1.8 lakh 1.9 lakh ఫార్మ్స్ కలెక్ట్ చేయడం జరిగింది. 2710 నుండి 9/12 వరకు ఆల్మోస్ట్ 1.9 lakh ఫార్మ్స్ మనం కలెక్ట్ చేసాం. సో 1.9 lakh ఫార్మ్స్లో ఓన్లీ 989 ఫార్మ్స్ మాత్రమే పెండింగ్ ఉంది. ఈ 989లో కూడా మెజారిటీ ఈజ్ అబౌట్ ఫార్మ్ 8. ఫార్మ్ 8 అంటే ఇప్పుడు ఒకే వ్యక్తి 2 కరెక్షన్స్ పెడితే ఆ క్వార్టర్లో ఒక కరెక్షన్ అవుతుంది. సో జనవరి తర్వాత ఇప్పుడు ఈ 2-3 రోజులు అయిన తర్వాత జనవరి అయిన కొత్త క్వార్టర్లో ఓపెన్ అయిన తర్వాత ఇదన్నీ క్లియర్ అవుతుంది. సో అప్పుడు మెజారిటీ ఫార్మ్స్ మేబీ క్లియర్. బ్యాలెన్స్ ఉన్న 200-300 ఫార్మ్స్లో మల్టిపుల్ కాన్స్టిట్యున్సీస్లో అక్రాస్ ద కాన్స్టిట్యున్సీస్లో అడిషన్ డెలిషన్స్ ఇక్కడ నుంచి అక్కడ షిఫ్ట్ అయిపోయి ఉంటారు. సో ఇక్కడ డిలీట్ చేసి అక్కడ ఓన్ చేయడము, అక్కడ డిలీట్ చేసి ఇక్కడ ఓన్ చేయడము, ఆ నెంబర్స్ అన్నీ ఉన్నాయి. అది ఇప్పుడు ఈఆర్ఓస్ అంటే ఆల్ 175 ఈఆర్ఓస్ అక్రాస్ ద స్టేట్ చేస్తే ఈ పర్టికులర్ డిఫరెన్సెస్ తగ్గుతుంది. సో దానికి కూడా చర్యలు తీసుకుంటున్నాం. ఎట్లా అంటే షుడ్ బి లైక్ అన్ ఎక్స్చేంజ్. నా కాన్స్టిట్యున్సీస్లో ఇంకొక కాన్స్టిట్యున్సీ ఏ కాన్స్టిట్యున్సీస్ ఉన్న ఫార్మ్స్ ఇక్కడ ఉండవచ్చు, దానికి ఇక్కడ అడిషన్ డెలిషన్ చేయాలి. సిమిలర్గా నా ఫార్మ్స్ జిల్లాలో గత 32 సంవత్సరాలుగా ప్రజాసేవలో అంకితమై పనిచేస్తున్న మాగుంట కుటుంబంపై గిద్దలూరు ఎమ్మెల్యే అన్నా వెంకటరాంబాబు చేసిన వ్యాఖ్యలు మాగుంట అభిమానులు ఎంతగానో బాధించాయని ఏఎంసీ మాజీ అధ్యక్షులు ఐనాబత్తిన ఘనశ్యామ్ అన్నారు. ఒంగోలులోని ఘనశ్యామ్ కార్యాలయంలో మీడియాతో మాట్లాడారు. జిల్లాకు మాగుంట కుటుంబం ఏమి చేసిందని మీరు చేసిన వ్యాఖ్యలు మీరు స్వయంగా మాట్లాడినట్లు లేదని, మీ వెనుక ఎవరో ఉండి మాట్లాడించినట్లుందని ఘనశ్యామ్ అన్నారు. 32 సంవత్సరాలుగా ప్రజా జీవితంలో ఉన్న మాగుంట కుటుంబాన్ని ఇంతకాలం ప్రజలు ఆదరిస్తున్నారంటే ప్రజలు తెలివి తక్కువ వారనే నీ భావన మానుకోవాలని అన్నారు. ఇప్పుడు జిల్లా ప్రజలను చైతన్యపరుస్తాననడం విరుద్ధంగా ఉందని అన్నారు. ప్రతి ఎన్నికలకు ముందు నేను ఎన్నికల నుంచి విరమించుకుంటానను, అనర్హుడిని అని ప్రతిసారి మాట్లాడడం పరిపాటిగా మారిందని, గతంలో మీరు చేసిన వ్యాఖ్యలు గుర్తు తెచ్చుకోవాల్సిన అవసరం ఉందని అన్నారు. గెలిచినా ఓడినా నిత్యం జిల్లా ప్రజలతో మమేకమై సేవా కార్యక్రమాలు చేస్తున్న మాగుంట కుటుంబం గురించి మాట్లాడడం మానుకోవాలని హితవు పలికారు. ఎమ్మెల్యేలను గౌరవిస్తూ పరిపాలనలో ఎమ్మెల్యేలకే ప్రాధాన్యం ఇచ్చి అందరినీ కలుపుకొని పోవడం మాగుంట కుటుంబం నైజమని అన్నారు. అన్నా రాంబాబు మాట్లాడిన మాటలు వెనక్కి తీసుకోవాలని, లేకపోతే ప్రజలతో ఇబ్బందులు ఎదుర్కోక తప్పదు అని అన్నారు. పెద్దలు గౌరవనీయులు గిద్దలూరు శాసనసభ్యులు అన్నా రాంబాబు గారు ఇటీవల మాట్లాడిన విషయాలు చాలా బాధాకరంగా ఉన్నాయి. ఆయన ఒక మంచి నాయకుడు, దాంట్లో మేము ఎప్పుడు మా కుటుంబ సభ్యుడే. అలాంటి వ్యక్తి పెద్దలు గౌరవనీయులైన మాగుంట కుటుంబం గురించి విమర్శించటం చాలా బాధాకరం. అది ఏ పరిణామాలు ఆయన ఇబ్బంది పెట్టి మాట్లాడించారో మాకు తెలియదు, కానీ ఆయన నోటి నుంచి ఈ రకమైన మాటలు రావటం మాగుంట అభిమానుల్ని చాలా బాధపెట్టే కార్యక్రమం. ఆయనే చెప్తాడు 32 సంవత్సరాల రాజకీయ జీవితంలో ఉన్నారని. అంటే ప్రజలు అమాయకుల 32 సంవత్సరాలు వాళ్ళని కుటుంబాన్ని ఆదరిస్తున్న ప్రకాశం జిల్లా ప్రజలు ఏమీ అసమర్థులా? మీరిప్పుడు వాళ్ళని చైతన్యం చేస్తాను అది చేస్తానని మీరు మాట్లాడతాం, అది ఎంతవరకు సమంజసం అనేది రాంబాబు గారు ఆలోచించాలి. ఎందుకంటే మీరు మాట్లాడిన మాటల్లో 32 సంవత్సరాలు రాజకీయ జీవితంలో ఉన్నారు, వాళ్ళు ఏం చేశారు, నేను ప్రజల్లోకి వెళ్తాను, మళ్ళీ ఇంకో నాయకుడు వస్తున్నాడని అక్కస్తో ఎవరో మీ వెనకాలండి మాట్లాడిస్తున్న మాటల్లాగే ఉన్నాయి, కానీ మీ మాటల్లాగా మేము పరిగణిస్తలేదు. మీరు ప్రతిసారి ఎన్నికల సమయంలో నేను
విరమించుకుంటున్నాను, నేను అర్హుడిని అనర్హుడిని అని మాట్లాడటం అనేది చాలా ఆనవాయితీ అయిపోయింది. రాంబాబు గారు చూసుకోండి, మీరు ప్రతి ఎలక్షన్ టైంలో ఇదే రకంగా మాట్లాడతారు. కానీ దానికి ఈ రోజున ఒక ప్రజల మధ్య ఉన్న కుటుంబాన్ని తీసుకొని వచ్చి ఒక సంభాషణగా అందరూ మీ గురించి అనుకోవాలనే ఉద్దేశంతో మీరు ఈ మీడియా సమావేశం అరేంజ్ చేసి ఈ రకంగా మాట్లాడటం చాలా బాధాకరం. ఏదో మీరు ఒకసారి గుర్తుపెట్టుకోండి, మాగుంట సుబ్బరామరెడ్డి గారు వాళ్ళ కుటుంబం వచ్చి 32 సంవత్సరాలు రాజకీయ జీవితం అనేది అందరికీ తెలుసు. వారు ఎన్నికల్లో ఓడిపోతామో గెలుస్తామో తెలియకముందే మన ఏరియాలు గిద్దలూరు కానీ ఇటు కానీ ఆ నియోజకవర్గాల్లో కనిగిరి కానీ అన్నీ అప్పుడున్న 7 పార్లమెంట్ కాన్స్టిట్యున్సీల్లో నీటి సదుపాయాన్ని వారి ఓన్ నిధులతోటి ఈ రోజుకు కూడా 32 సంవత్సరాలు ఎక్కడ ఆగకుండా ఎవరైనా మన జిల్లాలో ఆ నాయకులు ఎవరైనా ఉంటే మీరు చెప్పండి. అదే రకంగా మన జిల్లా అభివృద్ధిలో ప్రథమ పాత్రలో సిమెంట్ రోడ్డులు అన్ని నియోజకవర్గాలకు వచ్చే విధంగా చేసింది మాగుంట కుటుంబం అనేది ఒకసారి గుర్తు చేసుకోండి. తర్వాత ఎమ్మెల్యేలకే బాధ్యతలు అప్పచెప్పుతూ ఎమ్మెల్యేలే ప్రజల్ని సరిగ్గా చూసుకుంటారని ఎమ్మెల్యేలని గౌరవిస్తూ ఎమ్మెల్యేల మాటలు కాదనకుండా ఏది చెప్పినా ప్రజల కోసం పాటుపడుతున్న మాగుంట కుటుంబాన్ని విమర్శించే హక్కు ఏ శాసనసభ్యుడికి లేదనేది నేను తెలియజేస్తూ, మీరు ఈ మాటను వెనక్కి తీసుకుంటారని మీ మీద మాకు మంచి గౌరవం ఉంది. ఎందుకంటే మీకు రాజకీయాల్లో ఎవరి దగ్గర ₹1 తీసుకోవటం కానీ అన్నీ లేవు. ఎందుకంటే మీకు మంచి పేరు ఉంది, దాన్ని మేము సమర్థిస్తున్నాం. అదే రకంగా ఈ జిల్లాలో మాగుంట కుటుంబం కూడా అదే తీరులో ఉందనేది మీరు గుర్తుపెట్టుకొని, ఇది మాగుంట అభిమానులకి చాలా బాధగా కలిగిస్తుంది. మీరు ఈ మాటలను వెనక్కి తీసుకోవాలని కోరుతూ, ఈ రకంగా మాట్లాడినా ఈ రకంగా చేసినా మీరే ప్రజల్లో ఇబ్బంది పడే పరిస్థితి వస్తుంది అనేది అర్థం చేసుకొని మీరు మీ మాటలు వెనక్కి తీసుకుంటారని పత్రికాముఖంగా తెలియజేస్తున్నాను. జనవరి నెల 9వ తేదీ వరకు వచ్చే ఓటరు దరఖాస్తులు విచారించాలని ఒంగోలు ఆర్డీఓ విశ్వేశ్వరరావు అన్నారు. కలెక్టరేట్లోని స్పందన సమావేశ మందిరంలో ఒంగోలు నియోజకవర్గ బిఎల్ఓలతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఇప్పటి వరకు నియోజకవర్గంలో 73,000 దరఖాస్తులు విచారించామని, ఎక్కడా ఎలాంటి పొరపాటు జరగకుండా విచారించిన సిబ్బందిని ఆర్డీఓ అభినందించారు. తొమ్మిదో తేదీ వరకు వచ్చే అర్జీలను మాత్రం విచారించాలని అన్నారు. కొత్తగా ఓటు కోసం నమోదు చేసే అర్జీలు ఓటర్ల జాబితా ప్రకటించే వరకు విచారించాలని అన్నారు. జనవరి 22వ తేదీ వరకు ఓటర్ల జాబితా ముసాయిదాను ప్రకటించేలా ఎన్నికల కమిషన్ ప్రకటించిందని అన్నారు. ఈ సమావేశంలో ఒంగోలు తహసీల్దార్ మురళి, ఇతర అధికారులు పాల్గొన్నారు. మనం ఇవాళ చేసినా 22nd చేసినా 22nd మనకి ఏంటంటే చాలా చక్కగా కష్టపడి పనిచేసామని చెప్పాలి. 28 ఇయర్స్ నుంచి ఇదే జాబ్ చేస్తున్నప్పుడు దాదాపు మనం లాస్ట్ ఆగస్టు నుంచి అనుకుంటాను మనం స్టార్ట్ చేసాం పని. అప్పటి నుంచి ఇవాళకి చూసుకుంటే దాదాపు 73,000 ఫామ్స్ మనం ప్రాసెస్ చేసాం. అది కరెక్షన్ కావచ్చు, డెలిషన్ కావచ్చు, ఇన్క్లూజన్ కావచ్చు. మోరోవర్ నన్ను అడిగితే చాలా చక్కగా చేసాం. ఎక్కడ ఎవరికి వివాదాలకు అవకాశం లేకుండా, మనల్ని ఎవరు టార్గెట్ చేయకుండా, ఎవరు మన టీంలో ఇబ్బంది పడకుండా చేసి పెట్టారు. సంతోషం. వాస్తవానికి ఏంటంటే ట్రూ స్పిరిట్తో చేశారు. ఇంతకు ముందు అయితే నేను ఒక దశలో అనుకున్నాను, ఎన్ని వేలు ఫామ్స్ వస్తున్నాయి, మనం చేయగలమా, అసలు మన వాళ్ళు సరిగా చేయకపోతే ఎంత ఇబ్బంది అవుతుంది కదా, ఢిల్లీ స్థాయిలో కంప్లైంట్లు అవి ఉన్నాయని చెప్పి అనుకున్నప్పటికీ కూడా మేజర్ కంప్లైంట్ అయితే లేదు. 1 అరెస్ట్ అయ్యే కేసెస్ ఉన్నాయి, అది మనం హ్యాండిల్ చేయగలిగాము. చక్కగా మీరు పనిచేస్తున్నారు. అందరి తరఫున ప్రభుత్వ యంత్రాంగం తరఫున కలెక్టర్ గారు కూడా అక్నాలెడ్జ్ చేస్తున్నారండి మాటకు వస్తే. అలాగే విశ్వేశ్వరరావు గారు కూడా మీకు అందరికీ ఫస్ట్ కృతజ్ఞతలు చెప్తున్నాను. థ్యాంక్ యూ. తర్వాత ఇప్పుడు మనకి నెక్స్ట్ టాస్క్ ఏంటంటే ఈ ఫామ్స్ షెడ్యూల్ అనేది 22nd వరకు మారింది. మీరు చూసి ఉంటారు కదా, 22nd వరకు మారింది. అయితే
22 వరకు మారినా కూడా 9వ తారీఖు వరకు వచ్చే అప్లికేషన్లు మనం ప్రాసెస్ చేయలేమన్న ఉద్దేశం మీదను 22 వరకు టైం ఎక్స్టెన్షన్ ఏంటంటే ఫర్ డిస్పోజల్ ఆఫ్ క్లెయిమ్స్ తప్పితే కానీ ఫర్ ఫైలింగ్ ఆఫ్ క్లెయిమ్స్ కాదు. ఇది ఒకటి క్లారిటీ పెట్టుకోండి, ఎవరు అడిగినా కూడా చెప్పండి. అంటే తెలుసు, ఇప్పుడు నెట్ ఆన్లో, సైట్ ఆన్లో ఉంది కాబట్టి, ఓపెన్లో ఉంది కాబట్టి ఎవరైనా ఏ ఫామ్ అయినా పెట్టచ్చు. రోజు చూశాను, నిన్న నేను చూసుకుంటే 2600 ఉంది, ఇవాళ 2800 ఉంది పెండెన్సీ. అంటే ఒక అరౌండ్ 200 పెరిగింది. పెరిగినప్పటికీ కూడా ముఖ్యమైన విషయాల మీద రివ్యూ చేయడం ఒకటి, తర్వాత కొంత ఇమీడియట్ యాక్షన్ అవసరమైంది ఈ పొలిటికల్ పార్టీస్ కంప్లైంట్ వీటికి సంబంధించి. అది కంప్లీట్ చేసుకోవడానికి ఈరోజు మీటింగ్కి పిలుచున్నారు. ఇందులో ముఖ్యమైనవి ఒకటి, డ్రాఫ్ట్ పబ్లికేషను జనవరి 5 నుంచి జనవరి 22వ తేదీకి మార్చడం జరిగింది. మీ అందరి దృష్టిలో కూడా ఉంది అది. అయితే ఇదే సందర్భంలో ఎలక్షన్ కమిషన్ నుంచి మనకి ఒక వెసులుబాటే ఉంది. కొత్తగా కూడా ఏమి 7 కానీ 8 కానీ అప్లై చేసేదానికి కానీ లేదంటే ప్రాసెస్ చేసేదానికి కానీ అవకాశం లేదు. అది మనకున్న వెసులుబాటు, పబ్లిక్ కాదు. అంటే మనం కొత్తగా 7, 8లో రిసీవ్ చేసుకోవడం కానీ అది ప్రాసెస్ చేయడం కానీ చేయము. అదే సందర్భంలో 6 మాత్రం కంటిన్యూషన్ అప్డేషన్ ఉంటుంది. కొత్త ఓట్లు చేర్చుకునే వాటికి అప్లికేషన్స్ చివరిలో నామినేషన్లు ఎండ్ అయ్యే టైం వరకు కూడా కంటిన్యూ అవుతాయి. వాటిని మనం ప్రాసెస్ చేసి వాళ్ళకి ఓటు ఇవ్వాల్సిందే, ఎలిజిబుల్ క్యాండిడేట్స్ అందరికి కూడా. ఈ సందర్భంలో మరి ఇది ఇప్పుడు గ్రూప్లో పెట్టారో తెలియదు, ఫామ్ 6లు మీకు మళ్ళీ అసైన్ చేసి ఉన్నాయి. ఇవి టైం టు టైము ఇప్పుడు ఇవ్వాల్సింది, తర్వాత ఫర్దర్గా వచ్చే కూడా 6లు ఎప్పటికప్పుడు మనం క్లియర్ చేసుకుంటూ వెళ్ళాలి. అట్లాగే రిమైనింగ్లో కూడా 8లు 7లో మనకి ఏదైతే అవసరం ఉన్నాయో ఈ పిఎస్సీలు డిఎస్సీలు సంబంధించి కానీ నీడ్ ఉన్న వాటి వరకు మనం లిస్ట్ అవుట్ చేయడం జరుగుతుంది. అవి మరి మొత్తం చేయాలా లేకుంటే వాటి వరకు అనేది ఇప్పుడు ఆర్డీఓ గారు మీకు ఇన్స్ట్రక్షన్స్ ఇస్తారు క్లియర్గా. ఇది ఒకటి. అట్లాగే ప్రయారిటీలో ఇందా చెప్పాం, పొలిటికల్ పార్టీస్ కంప్లైంట్ సంబంధించి మీకు ఆల్రెడీ లిస్టులు ఇచ్చున్నారు. దాని మీద ఇమీడియట్ యాక్షన్ అవసరం ఉంది. ఇక్కడే కూర్చోబెట్టి రాయించే దానికోసం ఒకటి. అట్లాగే చివరిగా 6B కలెక్షన్ ఒకటి. ఈ అన్ని అంశాల గురించి ఈరోజు మీటింగ్కి పిలవడం జరిగింది. ఇంకెవరన్నా ఆబ్సెంట్ అయి ఉంటే కనుక మీకు సంబంధించి ఏదైనా గ్రూప్స్ కానీ ఇన్ఫర్మేషన్ ఉంటే వాళ్ళని కూడా పిలవండి. బజాజ్ ఆటో మోటార్స్ వారి ఆధ్వర్యంలో విశ్వ విజేత పేరుతో ఒంగోలు బైపాస్ రోడ్డు మినీ స్టేడియం వద్ద 3-వీలర్ 8.0 చెకప్ క్యాంప్ నిర్వహించారు. ప్రపంచవ్యాప్తంగా బజాజ్ ఆటో మోటార్స్ 3-వీలర్ సేల్స్ లో 90% సక్సెస్ రేటు సాధించిన సందర్భంగా 3-వీలర్ చెకప్ క్యాంప్ నిర్వహించామని, ఈ సందర్భంగా ఆటో డ్రైవర్లకు సరదాగా కాంపిటీషన్ నిర్వహించనున్నట్లు మోటార్స్ జనరల్ మేనేజర్ నవీన్ కుమార్ తెలిపారు. ఈ కార్యక్రమంలో బ్రాంచ్ మేనేజర్ చిన్న రాజా, వర్క్ మేనేజర్ పవన్ కుమార్ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాక్సిమా జెట్ సిఎన్జి కాంపాక్ట్, సిఎన్జి 2 మాక్సిమా, సిఎన్జి 3-వీలర్స్ కొన్న వారికి 5,000 రూపాయల క్యాష్ బ్యాక్ ఆఫర్ ఉంటుందని అన్నారు. ఓకే, స్టార్ట్ అవ్వండి. లో మెయింటెనెన్స్ అన్నింటిలో ముందుకెళ్తున్నారు కదా, అట్లాగే ఇంకొక అవకాశం వాళ్ళకి స్నేహిండి. సూపర్ సూపర్ భయ్యా. భయ్యా భయ్యా అక్కడే ఉంటుంది, ఆడిపోయింది కదా. కానీ నెక్స్ట్ ఛాన్స్ అనిల్ భయ్య, గేమ్లోనైనా ఆటోలో కూడా మీరు మీ చేతిలో గిఫ్ట్ ఇవ్వాలి సార్ వచ్చి. కట్ చేయగల
రండి అందరు రండి. మేము ఇవాళ యశ్వ విజేత క్యాంప్ అనేది స్టార్ట్ చేసాము. ఈ క్యాంప్ ఒక ప్రత్యేకత ఏంటంటే ఆటో సోదరులందరికీ ఇవాళ ఫ్రీ చెకప్ చేస్తాము, హెల్త్ పరంగా చెకప్ చేస్తాము, తర్వాత వాళ్ళకి గేమ్స్ ఆడిపిస్తాము. అలానే వాళ్ళ వాహనానికి ఇవాళ వాహనానికి కూడా ఏమైనా ప్రాబ్లమ్స్ ఉంటే ఇవాళ చూస్తాము. అట్లానే ఫ్రీ గ్రీస్ చెకప్ చేస్తాము, బ్రేక్స్ చెకప్ చేస్తాము. అన్నీ చెకప్ చేసి వాళ్ళ బండి ఇవాళ వచ్చిన సోదరులందరికీ బహుమతులు ఇస్తాము. అట్లానే లేటెస్ట్గా మాకు డీజిల్ బండ్లు ఎప్పటి నుంచో ఉన్నాయి. మన ప్రకాశం జిల్లాలో లేటెస్ట్గా సిఎన్జి బండ్లు కూడా లాంచ్ చేసాము. సిఎన్జి బండి డీజిల్ బండికి వేరియేషన్ ఏంటంటే డీజిల్ బండి కొంచెం పొల్యూషన్ పరంగా ఉండిద్ది, మన సిఎన్జి బండి నాన్ పొల్యూషన్తో వస్తుంది. మైలేజ్ పరంగా చూసుకున్నా కూడా మైలేజ్లో నెంబర్ 1. 100 బళ్ళు సేల్ అయితే 95 బళ్ళు బజాజ్ బళ్ళే ఉంటాయి. ఏంటంటే ఆ బండ్లు ఎందువల్ల అంటే మా బండికి నెంబర్ 1 స్థానంలో ఉంది బజాజ్. అది కార్పెటర్ సెక్షన్తో పనిచేస్తున్నది. మాది వచ్చేసి ఫ్యూయల్ ఇంజెక్షన్ అంటే FI సిస్టంతో మా బళ్ళు పనిచేస్తాయి. అందువల్ల మా బళ్ళు అధికంగా సేల్ అవుతాయి. ఇవాళ 95% మార్కెట్ షేర్ ఉన్న బండి బజాజ్ ఉంది. మా ఒక కస్టమర్లందరికీ ఈ ఒక విశ్వ విజేత క్యాంపు ఈ అవకాశం ఇచ్చిన మా MD సార్కి, నాయుడు వీరయ్య చౌదరి సారు, అట్లానే మా కస్టమర్ సోదరులందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు కూడా తెలియపరుస్తున్నాం. మన ఇండియాలో బజాజ్ 3 వీలర్స్ దాంట్లో మనం ఇండియాలో నెంబర్ 1 పొజిషన్లో ఉన్నాం. టుడే మన మార్కెట్ షేర్ వచ్చేసి డీజిల్లో 78% ఉన్నాము అండ్ సిఎన్జిలో 95% ఉన్నాము. సో దీన్ని పురస్కరించుకొని మనం ఈరోజు మన మెజారిటీ ఆఫ్ బజాజ్లో డీజిల్ వెహికల్స్ ఎక్కువ ఉండేవి, సిఎన్జి వెహికల్స్ కానీ ఆల్టర్నేటివ్ ఫ్యూయల్స్ మనకు లేవు అనేది ఒక ఇబ్బందికర సిచ్యువేషన్లో మనం ఇంతకుముందు ఉండేవాళ్ళం. సో మనకు కూడా ఏంటంటే ఇప్పుడు కొత్తగా సిఎన్జి లాంచ్ అయింది. మనకు ఒంగోలులో మన రిమ్స్ పక్కనే మన ఆంజనేయ ఏజెన్సీస్ వాళ్ళు సిఎన్జి బంక్ ఓపెన్ చేస్తున్నారు. సో దీన్ని పురస్కరించుకొని ఎప్పుడైతే దాదాపుగా ఒక 15-20 సంవత్సరాల నుంచి మా బజాజ్ వెహికల్స్ కొంటూ మమ్మల్ని ఆదరిస్తూ ఉన్న కస్టమర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకు ఒకసారి మనం విశ్వ విజేత సెలబ్రేషన్. విశ్వ విజేత అంటే ప్రపంచంలో ఉన్న 3 వీలర్ మార్కెట్లో బజాజ్ అనేది ఏక ఛత్రాధిపత్యం వహిస్తుందన్నమాట. ఇప్పుడు వేరే కాంపిటీషన్ అనేది లేకుండా నడుస్తూ ఉంది. సో దీన్ని పురస్కరించుకొని మనం మన సర్వీస్ ఎలా ఇంకా పెంచుకోవాలి, మన సిఎన్జి ప్రోడక్ట్స్ని జనాలు ఇంకా తెలియజేయడం కోసం మనం ఈరోజు విశ్వ విజేత అనే ప్రోగ్రామ్ మనం పెట్టుకోవడం జరిగింది. దీంట్లో భాగంగా మనం 8 పాయింట్ సర్వీస్ అనేది ఒకటి ప్రొవైడ్ చేస్తున్నాం కస్టమర్స్ కోసం. ఫ్రీ గ్రీజింగ్, ఫ్రీ చెకప్, తర్వాత ఇంజిన్ ఆయిల్స్ కానీ స్పేర్స్ కానీ ఏదైనా తీసుకున్నా దాంట్లో డిస్కౌంట్స్ ఇవ్వడం లాంటి రకరకాల ప్రయత్నాలు చేస్తున్నాం ఈరోజు మనం. దానికి తగ్గట్టుగానే వచ్చే కస్టమర్స్ కోసం వినోద కార్యక్రమం ఒకటి అరేంజ్ చేశాము. తర్వాత ఫైనాన్స్, ఎక్స్చేంజ్, సేల్స్ సపోర్ట్ మొత్తం కూడా ఒక సింగిల్ వింగ్ కింద తీసుకొచ్చి మనం ఈరోజు ఇక్కడ అరేంజ్ చేయడం జరిగింది. ఈ అవకాశాన్ని అందరూ వినియోగించుకుంటారు. పాత సంవత్సరం ముగింపు పలికి కొత్త సంవత్సరం స్వాగతం పలికేందుకు యువత నగరంలో మద్యం తాగి రోడ్లపై కేరింతలు కొడుతూ 3-4 వాహనంపై ఎక్కి తిరుగుతూ ఉండే వారిపై ఖచ్చితంగా చర్యలు తీసుకుంటామని ఒంగోలు డీఎస్పీ వి నారాయణస్వామిరెడ్డి తెలిపారు. నగరంలోని డీఎస్పీ కార్యాలయంలో ఆయన మాట్లాడుతూ కొత్త సంవత్సరం పాత సంవత్సరాలు వస్తుంటాయి పోతుంటాయని మన భవిష్యత్తును దృష్టిలో పెట్టుకొని జాగ్రత్తగా ఉండవలసిన అవసరం ఉందని అన్నారు. ఎక్కువగా మద్యం సేవించి వాహనం నడిపి ప్రమాదానికి గురైన సంఘటనలు చాలా ఉన్నాయని, సంతోషం కాస్త వారి కుటుంబాల్లో దుఃఖ సాగరంలో మునిగిపోతాయని అన్నారు. మద్యం సేవించి రోడ్లపై తిరగరాదని అన్నారు. పోలీసులు పూర్తి స్థాయిలో బందోబస్తు నిర్వహిస్తున్నారని, చట్ట వ్యతిరేకంగా ప్రయత్నిస్తే కేసులు తప్పవని యువత జాగ్రత్తగా ఉండాలని అన్నారు. అందరికీ నమస్కారం. జనవరి 1 వస్తుందంటే 31 తారీఖు లాస్ట్ చివరి రోజు అని చెప్పేసి చాలామంది తాగని వాళ్ళు కూడా మందు తాగి మామూలు 2 బోర్డ్స్ మోటార్ సైకిల్లో 3, 4, 5 మంది కూడా పోతూ ఆ పొగగొట్టాలు బిగే సౌండ్ వచ్చి హ్యాపీ న్యూ ఇయర్ అనుకుంటూ తాగి పడిపోయి ఆ సంవత్సరానికి చివరి రోజు కాదు వాళ్ళకి చివరి రోజు తెచ్చుకుంటున్నారు. చాలామంది ప్రాణాలు పోగొట్టుకుంటున్నారు. తల్లిదండ్రులు మనం ఎన్నో ఆశలతో ఉన్నారు, మన యూత్ని ముఖ్యంగా వారు బాగుండాలని చెప్పి. కాబట్టి దయచేసి ఆ రోజు తాగని వాళ్ళు తాగేవాళ్ళు 1 బాటిల్ తాగేవాళ్ళు 2 బాటిల్ తాగి ప్రాణాలు తెచ్చుకొని వేరే వాళ్ళ ప్రాణాలు కూడా తీస్తున్నారు, వాళ్ళ ప్రాణాలు పోగొట్టుకున్నారు. దయచేసి న్యూ ఇయర్ వస్తే ఎంజాయ్ చేయాలి, నవ్వుతూ బతకాలి కానీ నవ్వుల పాలు కాకూడదు. మన తల్లిదండ్రులు
బాధ మిగిల్చిపోకూడదు. దయచేసి ఆ రోజు ఎంజాయ్ అంటే ఇంట్లో ఎంజాయ్ చేయండి, అంతేగాని తాగి వచ్చి రోడ్ల మీద పడి యాక్సిడెంట్లు అయ్యి వర్రని పోయి అది సైకిల్ ఒక ఒంటి చక్రం మీద పైకి లేపడము, లేదా ఓవర్ స్పీడ్ పోవడము, పోటీ పెట్టుకోవడము, ఇట్లా తాగి డ్రైవింగ్ చేయడం, ఇవన్నీ ప్రాణం మీకు వస్తుంది. దయచేసి యూత్ మీ ప్రాణాలు మీరు కాపాడుకొని, మీ తల్లిదండ్రులు మీ మీద ఎన్నో ఆశలు పెట్టుకున్నారు, వాళ్ళ గురించి ఒక్కసారి ఆలోచించండి. ఇంకోటి మీకు ఎంతో భవిష్యత్తు ఉంది, ప్రాణం పోవచ్చు, కాలు చేయగచ్చు, మరి ఎవరు చూస్తారు మనకి? కాబట్టి ఇది చివరి రోజు మీ జీవితాన్ని చేసుకోవద్దండి. సంవత్సరాలు వస్తుంటాయి పోతుంటాయి, ఎంజాయ్ చేయండి హ్యాపీగా ఫ్రెండ్స్తో, ఫ్యామిలీ మెంబర్స్తో గడపండి. అంతేగాని తాగి వాళ్ళ మత్తులో ఏం చేస్తే తెలియకుండా పడిపోయి ఎన్నో శవాలు December 31 అంటే. కాబట్టి దయచేసి ఈ సంవత్సరం అయినా ఇట్లాంటి పరిస్థితి లేకుండా మీ ప్రాణాలు కాపాడుకుంటూ మీ తల్లిదండ్రుల ఆశలకి మీరు కొంచెం జాగ్రత్త పడాలని కోరుకుంటున్నాం. 100% వెహికల్ సీజ్ చేస్తాం. ఇప్పుడు అనవసరంగా న్యూ ఇయర్ వెల్కమ్ చెప్పి మీరు ఏదో పోలీసులు కేసులు పెట్టినారని చెప్పేసి బాధపడవద్దు. మాకు అవకాశం ఇద్దండి, ఎంజాయ్ చేయండి, బట్ లిమిట్ ఏదానికైనా పరిధి ఉంది, దాంట్లో ఉండాలని ప్రజలకు విజ్ఞప్తి చేస్తున్నాం. థ్యాంక్ యూ. తమ న్యాయమైన డిమాండ్లను వెంటనే పరిష్కరించాలని కోరుతూ సమగ్ర శిక్ష సిబ్బంది చేపట్టిన నిరవధిక సమ్మె 10వ రోజుకు చేరుకుంది. సమ్మెలో భాగంగా కలెక్టరేట్ వద్ద కొనసాగుతున్న ధర్నాను జనసేన రాష్ట్ర అధికార ప్రతినిధి రాయపాటి అరుణ, ఆ పార్టీ ఒంగోలు నగర అధ్యక్షుడు మునగ రమేష్ సందర్శించి సంఘీభావం తెలిపారు. ఈ సందర్భంగా అరుణ మాట్లాడుతూ సమగ్ర శిక్షలో అతి తక్కువ వేతనంతో పనిచేస్తున్న కాంట్రాక్టు అవుట్సోర్సింగ్ సిబ్బందిని ప్రభుత్వం చిన్నచూపు చూస్తుందని విమర్శించారు. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీని అమలు చేయమని ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డిని అడిగితే పట్టించుకోవడం లేదని అన్నారు. సమస్యలు పరిష్కరించే వరకు పోరాడాలని, మీకు జనసేన పార్టీ అండగా ఉంటుందని అరుణ తెలిపారు. ధర్నాలో సమగ్ర శిక్ష జాయింట్ యాక్షన్ కమిటీ జిల్లా నాయకులు పాల్గొన్నారు. అత్యుత్సాహంగా అతిగా ఈ జగన్మోహన్ రెడ్డి గారిని నమ్మి రాష్ట్ర వ్యాప్తంగా మూకుమ్మడిగా ఓట్లేయించి ప్రభుత్వాన్ని తీసుకొచ్చి వాళ్ళ అధికారంలో కూర్చోబెట్టారు. తల్లి పాలు తాగి రొమ్ము గుద్దారని చెప్పేసి మనం ఒక సామెత వింటాం. అట్లాగే ఈ ప్రభుత్వ ఉద్యోగులను నమ్మించి వీళ్ళ ఓట్ల ద్వారా అధికారంలోకి వచ్చి వాళ్ళు ఇదే ఉద్యోగుల యొక్క కడుపు పడుతున్న ఏకైక ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పటి వరకు. ఎందుకంటే ఆయన ఇచ్చిన హామీలే మీరందరూ ఈ రోజు అవతల పక్క అంగన్వాడీని సమ్మె చేస్తున్నారు, ఒకవైపు మున్సిపల్ కార్మికులు సమ్మె చేస్తున్నారు. భగవాన్ రమణ మహర్షి తత్వం అనంతత్వమైనదని, అఘాతత్వమైనదని ప్రకాశం జిల్లా రచయితల సంఘం అధ్యక్షులు పొన్నూరు వెంకట శ్రీనివాసులు అన్నారు. రమణ మహర్షి జయంతి సందర్భంగా మంగమూరు రోడ్లోని రమణ కేంద్రంలో జరిగిన కార్యక్రమంలో ఆయన రమణ మహర్షి తత్వంపై ప్రసంగించారు. ప్రతి వ్యక్తి నేను నాది అన్న భావాన్ని విడనాడి భగవంతుడిపై మనసును కేంద్రీకరించి మోక్షాన్ని పొందాలని అన్నారు. రమణ మహర్షి తత్వం మౌనాన్ని, శాంతిని కాంక్షిస్తుందని అన్నారు. అనంతరం ఉపన్యాసకులు పొన్నూరు వెంకట శ్రీనివాసులను రమణ కేంద్రం తరఫున స్వామివారి శేష వస్త్రంతో సత్కరించారు. ఈ కార్యక్రమంలో రమణ కేంద్రం అధ్యక్షులు కొప్పొల్లు హనుమంతరావు, రిటైర్డ్ రిస్టాల్ రామకృష్ణ, డాక్టర్ రాయవిపాటి ప్రసాదరావు, అష్టావధాని డివిఎస్ రామాచార్యులు, బ్రాహ్మణ సేవా సమితి నాయకులు మహంకాళి వెంకటశేషయ్య, మైనంపాటి సాయి కుమార్ తదితరులు పాల్గొన్నారు. విరూపాక్ష గోగల దగ్గరికి వచ్చాడు. అమ్మగారిని చూశాడు, ఆనందపడితే ఆయన నేను ఇక్కడే ఉంటాను. అలా ఆయన బాగుంది. కొంతకాలానికి ఆమె టైఫాయిడ్ వచ్చింది. ఊరు మారిందిగా, ఇక్కడ దోమలకి ఎవరు ఉంటే కాబట్టి పుట్టింది, ఆమెకి టైఫాయిడ్ వచ్చింది. టైఫాయిడ్ వస్తే పాపం ఆమె కోసం కూడా భగవంతుడిని ప్రార్థించాడు. భగవంతుడిని ప్రార్థించి ఆ మీద 4 రకాలైనటువంటి శ్లోకాలు కూడా వచ్చాడు తమిళం. భగవంతుడిని ప్రార్థిస్తే ఆమెకు కొంత తగ్గిన తర్వాత కొంతకాలం బాగానే ఉంది. ఆమెలో కూడా మళ్ళీ కొంత రకమైనటువంటి వ్యామోహం ఏర్పడింది. ఆమెకు ఏర్పడింది వ్యామోహం ఏర్పడి, నాయనా ఈ ఇంట్లో ఇవి ఉంటే బాగుండే, ఈ గుహలో ఇవి ఉంటే బాగుండే, నువ్వేంది ఇంట్లో కూర్చోడానికి చైర్ కూడా లేదు, నువ్వేంటి నువ్వు స్వామీజీని అందరు నీ దగ్గరికి వచ్చి నమస్కారం చేస్తుంటే ఒక ఈజీ చైర్ ఉండొద్దా నీకు, ఇట్లాంటివన్నీ ఆమె అంటుందట. ఆమె అన్నాడట, అమ్మ
నీకు కావాలి ప్రాపంచికమైనటువంటి వ్యామోహం ఉంటే నువ్వు తమ్ముడి దగ్గరికి పో, అప్పటికి ఇంకా ఆయన సరిపోదు. నీకు ప్రాపంచికమైనటువంటి వ్యామోహం ఉంటే తమ్ముడి దగ్గరికి పో, మనసుకు సంబంధించినటువంటి వ్యామోహం ఉంటే నా దగ్గర అని స్పష్టంగా చెప్పారు. చెప్పినప్పుడు ఆమె కూడా నాకు పుట్టినటువంటి రత్నం పుట్టాడు నాకు, కాబట్టి వాడికి ఉన్నటువంటి జ్ఞానం వాడికి అన్నటువంటి కన్నీరు నాకు లేదే అని ఆమెలో కూడా ఒక రకమైనటువంటి మార్పు వచ్చి కొంతకాలానికి ఆమె కూడా పెద్దాం అయిపోయింది కదా, ఆమె కూడా చనిపోయేటటువంటి స్థితికి వచ్చింది. ఆమె కూడా కాలం చేసింది. ఆమె కూడా కాలం చేస్తే అప్పుడు ఈమెని పూడ్చాలా కాల్చాలా, ఇది కూడా ఒక సమస్య. మళ్ళీ అంటే సన్యాసం తీసుకున్న తర్వాత రకరకాలైనటువంటివి, ఈమె కూడా పోల్చాలా కాల్చాలా అన్నటువంటి అక్కడ ఉన్నటువంటి మలయ సమీర సౌరభము మాన్యత పెంచెడు ధారతోడుగా గళమున జాలువారగా. ఆ గళంలో నుంచి వింటూ ఉంటే నాకు ఇందాక వచ్చినటువంటి స్పందన, సలలిత భావబంధురము సద్గురు భక్తి విభూషితంబునై. మలయ సమీర సౌరభము మాన్యత పెంచెడు ధారతోడుగా గళమున జాలువారగా వికాసము చెంది ప్రసంగమంతయుం అలరెను మీదు పల్కులవి అద్భుత రీతిని మొదదాయినై. అంతకన్నా ఏం చెప్పలేదు. అటువంటి ప్రసంగం పొన్నూరు శ్రీనివాసులు గారు చేశారు. మలయ సమీర సౌరభము, దాన్ని మించింది లేదు. ఇంకా 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 వినాలనేటువంటి ఆకాంక్ష వారి ప్రసంగంలో కనిపిస్తుంది. భక్తిని రంగరించి వారి ప్రసంగంలో ముఖ్యమైన అంశాలు ఏంటంటే భక్తి. అలాంటి భక్తిని రంగరించి ఒంగోలు నగరంలోని మస్తాన్ దర్గా సెంటర్ నుంచి పాత మార్కెట్ సెంటర్ వరకు రోడ్డు మధ్యలో ఉన్న సిమెంట్ దిమ్మలను ట్రాఫిక్ పోలీసులు వాహనాల రాకపోకలకు ఇబ్బంది లేకుండా సరిచేశారు. గతంలో ప్రకాశం భవన్ రోడ్డు నుంచి బస్టాండ్ వరకు వెళ్లడానికి వచ్చే ఆర్టీసీ బస్సు, ప్రైవేటు బస్సులు మస్తాన్ దర్గా వద్దకు వచ్చేసరికి మలుపు తిరగటానికి చాలా ఇబ్బందిగా ఉండటంతో పాటు ట్రాఫిక్ కూడా నిలిచిపోయేది. ఆర్టీసీ అధికారులు ట్రాఫిక్ డీఎస్పీ దృష్టికి తీసుకొని వెళ్లడంతో పరిస్థితి గమనించిన ట్రాఫిక్ పోలీసులు సిమెంటు దిమ్మెలను రోడ్డు సెంటర్లో సమాంతంగా ఏర్పాటు చేయటంతో ప్రకాశం భవనం నుంచి వచ్చి వాహనాల రాకపోకలు సాఫీగా సాగుతున్నాయి. ఈ కార్యక్రమానికి దగ్గరుండి ట్రాఫిక్ ఎస్ఐ అస్లాం, ఏఎస్ఐలు హనుమంతరావు, వినోద్, ట్రాఫిక్ సిబ్బంది పర్యవేక్షించారు. ఆ ఇంటి వైపు అడుగులు వేయగానే మొక్కలు స్వాగతం పలుకుతాయి. గేట్ తీస్తుండగానే పక్షులు పలకరిస్తాయి. ఇంకొంచెం ముందుకు వెళ్ళగానే తాబేళ్లు నీళ్ళల్లో అటూ ఇటూ తిరుగుతూ ఆనందాన్ని పంచుతాయి. ప్రకృతి రమణీయమైన దృశ్యాలన్నీ ఒకే ఇంట్లో ఒకే చోట సాధ్యమేనా అంటే ఆ కుటుంబం సాధ్యమని నిరూపించింది. మనం కూడా ఒక్కసారి ఆ ప్రకృతి రమణీయమైన దృశ్యాలను చూద్దాం రండి. ఒంగోలు సుందరయ్య భవన్ రోడ్డు మొదటి లైన్లోని ఒక చిన్న ఇంటిలో 2 కుటుంబాలు ఉమ్మడిగా కలిసి నివసిస్తోంది. రామకృష్ణ అనే వ్యక్తి ఆర్కే డ్రైవింగ్ స్కూల్ పెట్టి తన బావమరిదితో కలిసి కార్ డ్రైవింగ్ నేర్పిస్తుంటాడు. అతని భార్య లక్ష్మీ ప్రసన్న, చెల్లెలు మహాలక్ష్మి స్కూటీ డ్రైవింగ్ నేర్పిస్తుంటారు.
వీరి పిల్లలతో కలుపుకుంటే మొత్తం 10 మంది ఆ ఇంటిలో ఉంటున్నారు. చిత్రం ఏమిటంటే మనుషులు తిరగడానికి ఇబ్బందిగా ఉండే ఆ ఇంట్లో పెద్ద సంఖ్యలో మొక్కలు, అంతే స్థాయిలో పక్షులు ఉన్నాయి. 2 తాబేళ్లు కూడా ఒక పెద్ద ట్రేలో సంచరిస్తూ ఉంటాయి. రోజువారీ ఉరుకులు పరుగుల జీవితంలో కుటుంబ సభ్యుల గురించి పట్టుకోవడం అంతంత మాత్రంగా ఉన్న ఈ రోజుల్లో మొక్కలు, పక్షులు, తాబేళ్లు సంరక్షణ సాధ్యమేనా అని మహాలక్ష్మి అనే మహిళను ప్రశ్నిస్తే, ప్రేమ ఉంటే ఏది భారం కాదంటూ మొక్కలను తాకుతూ పక్షులను దగ్గరకు తీసుకుని చెప్పడం గమనార్హం. నా పేరు మహాలక్ష్మి. రిస్క్ అంటే సార్ అది ఇష్టంతో కూడిన ప్రేమ, వాటి మీద ప్రేమ ఎక్కువగా ఉంది. రిస్క్ అయినా సరే, కొంచెం టైం అయినా సరే వాటి మీద ఎక్కువ కేటాయించుకుంటాము. అలా కొంచెం నడుస్తూ వస్తుందన్నమాట. మొక్కలు ఈరోజు తెచ్చుకున్నాం అనుకో సార్, రేపు ఎల్లుండి అలా ఆగి మొత్తం ఒకసారి మళ్ళీ నాటడానికి ప్రయత్నిస్తాం వాటిని. అలా కొంచెం టైం కేటాయించుకొని చేసుకుంటూ వస్తున్నాము. అన్ని మొక్కలు మనకి నూరువరహాలు ఉన్నాయి, గులాబీ ఉన్నాయి, మందారం ఉంది, మర్వం ఉంది, తమలపాకులు పెంచుతాము, తులసి మొక్కలు పెంచుతాము, విండోర్ ప్లాంట్స్లో అన్ని మొక్కలు పెంచుతాము. మనకి సన్నజాజులు పెంచుతాము. చెమ్మెల అని మనకి సన్నజాజుల్లోనే సెంటు జల్లి అనమాట, అవి తీసుకుంటాము. మనకి ఇవి బోన్సాయి మొక్కలు కూడా ఉన్నాయి మన దగ్గర. విండోర్ ప్లాంట్స్ అంటే అన్ని రకాల విండోర్ ప్లాంట్స్ పెట్టాము. అంటే మనకి ఎక్కువగా ఏదైతే బాగా అలంకరంగా ఉంటాయో అన్ని మొక్కలు తీసుకుంటాం అనమాట. చిన్న ప్లేస్ అయినా మనకి మల్లె మొక్క అట్లాంటివి కొంచెం చిన్న జగ్గులలోనే వచ్చినంత వరకు వస్తాయని చెప్పేసి అలాగే కొంచెం పెంచుకోవటం ఇదైపోయింది. ఆలోచన మా వదిన గారిదే, కాకపోతే మేము హెల్ప్ చేసాం అంతే. తనదే ఆలోచన, మొత్తం తనదే. ఎక్కడైతే మనకి మొక్కలు అవైలబుల్గా కనిపిస్తాయో ఇంకా అక్కడికి వెళ్ళాక ఆ మొక్క బాగా నచ్చింది అనుకుంటే తెచ్చేసుకుంటాం. అది ఎంత ఖరీదు అనేది ఆలోచించము. ముందు మనకు నచ్చింది తెచ్చుకున్నామా, దాన్ని బతికించుకోవడానికి ట్రై చేస్తామా, బతికేలాగే చూసుకోవడానికి ట్రై చేస్తాం. ఆల్మోస్ట్ లేదు సార్, అస్సలు మాకు ఇంతవరకు మీరు వచ్చి అడిగేదాకా మాకు అసలు ఇలాంటి ప్రోగ్రామ్ చేయాలి అనేది మాకు ఇష్టం లేదు. లేదు సార్, అసలు లేదు సార్, మాకు ఇష్టపూర్వకంగా పెట్టుకున్నామే కానీ యూట్యూబ్లో అసలు ఎప్పుడు మేము ఇలా చేయాలి అని కానీ ఆసక్తి లేదు. మాకు ఇష్టం సార్, మెయిన్గా ఏంటంటే ఈ గ్రోతింగ్ అనేది, పచ్చదనం అనేది బాగా ఇష్టం అనమాట. మా వదిన గారికి ఇష్టము, మా ఇంట్లో ఉన్న వాళ్ళందరికీ ఇష్టం, మా అత్తగారికి అయితే ఇంకా ఇష్టం. అంటే ఎలా ప్లాన్ చేయాలనేది ముందు తను ప్లాన్ చేస్తుంది అనమాట. ఇది ఇలా చేయండి, ఇది ఇలా చేయండి, ఇలా పచ్చగా వస్తాయి, ఇలా పచ్చగా వస్తాయని తను ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉండిద్ది, మేము చేస్తూ వెళ్ళిపోతాం అనమాట. మనం పచ్చగా ఉంది, చక్కగా వాటిని చూసుకుంటూ ఆనందపడతాం అంతే. మనకి సంతృప్తిగా ఉండడం కోసం ఎక్కువ శాతం తీసుకొస్తాం. మా వదినకు మొక్కలు, పక్షులు అంటే చాలా ఇష్టం. ఆమె ఇష్టం వాటిపై మాకు మరింత ఇష్టం కలిగించాయని మహాలక్ష్మి చెప్పారు. మొక్కలు తెచ్చే కొద్దీ స్పేస్ అదే కలిసి వస్తుందన్నారు. ఒకే కుండీలో అనేక రకాల మొక్కలు వేయడం జరిగిందన్నారు. వాటి ఎదుగుదలకు క్రమం తప్పకుండా ఎరువు, కంపోస్టు, రోజ్ పౌడర్, బియ్యం కడిగిన నీళ్లు వాడుతున్నట్లు తెలిపారు. నూరువరహాలు, గులాబీ, మందారం, మల్లె మొగ్గ, సన్నజాజులు, బోన్సాయి వంటి మొక్కలు పెంచుతున్నట్లు తెలిపారు. ప్లాస్టిక్ పెరుగు బకెట్లలో మొక్కలు కిటికీలో నుండి బయటకు పెంచే ఆలోచన తన వదిన నుండి వస్తే తాను ఆచరణలో పెట్టినట్లు మహాలక్ష్మి చెప్పారు. సంరక్షణ అంతా మా వదిన గారికి చాలా ఇష్టం అనమాట. మొక్కలన్నా లవ్ బర్డ్స్ అన్నా, చిలకలు, చిన్న పిట్టలు కానీ ఇలాంటివన్నీ చాలా ఇష్టం. అన్ని రకాల మొక్కలు గ్యాదర్ చేయడానికే చూస్తాము. కాకపోతే మాకేంటంటే తక్కువ ప్లేస్ ఉంది, కానీ ఆ తక్కువ ప్లేస్లోనే తను ఎలా పెట్టాలి ఏంటి అనేది మొత్తం గ్యాదర్ చేస్తామన్నమాట. ఇంట్లో ఉన్న వాళ్ళందరము మొక్కల మీద కొంచెం కాన్సెప్ట్ ఎక్కువ ఉంటుంది అనమాట. మొక్కల్ని ఎలా పెంచాలి ఏంటి, ఎలాంటి మొక్కలు తీసుకోవాలి, మనకి విండోర్ ప్లాంట్స్ ఎలా తీసుకోవాలి, గులాబీ మొక్కలు ఎలా తీసుకోవాలి, మందారాలు ఎలా తీసుకోవాలి, ఇలాంటివన్నీ కొంచెం ఆసక్తిగా చేసుకుంటూ ఉంటాము. కాకపోతే మాకు ప్లేస్ అనేది కొంచెం తక్కువగా ఉంది, కానీ దీంట్లోనే కొంచెం గ్యాదర్ చేసుకోవడానికి ట్రై చేస్తాం అన్నమాట. అందులోనూ లవ్ బర్డ్స్ అంటే ఇంకా ఇష్టం. వాటిని కూడా 2 దగ్గర నుంచి 4 దగ్గర నుంచి అలాగా కొంచెం ఎక్కువ మోతాదులో తెచ్చుకొని పెద్ద బోన్ చేయించుకొని దాంట్లో కొంచెం ఎక్కువగా ఇష్టంగా పెంచుకుంటున్నాం అన్నమాట. కానీ సార్ మేము మొక్కలు తెచ్చే కొద్దీ మాకు స్పేస్ అవే కలిసి వస్తూ ఉండే అన్నమాట. ఒకే కుండీలో కొంచెం ఎక్కువ మొక్కలు వేయటము, అలాగే కొంచెం గ్యాదర్ చేసుకుంటూ ఉన్నాము. అన్ని రకాల మొక్కలు పెట్టుకుంటూ ఉంటాము. విండోర్ ప్లాంట్స్ పెట్టుకుంటాము, ఎండలో పెరిగే పెట్టుకుంటాము. మాకు ఎండ అంటే కొంచెం తక్కువగా పడుతుంది అనమాట, కానీ అలాగే కొంచెం మెయింటెన్స్ చేసుకుంటూ వస్తున్నాం అనమాట. ఎరువు ఎక్కువ వేసుకుంటాము. ఎరువు కంపోస్ట్ ఒకటి, రోజ్ పౌడర్ ఒకటి, అలాంటివి కొంచెం
మనం బియ్యం కడిగిన నీళ్ళు అలాంటివి ఎక్కువగా వాడుతూ ఉంటాం అన్నమాట. అలాగా కొంచెం కష్టమైనా ఇష్టంగా చేసుకుంటూ ఉంటాము. అవును సార్. ప్రతి ఒక్కళ్ళు అంటే అది అసలు ఎలా పెట్టారు ఏంటి అనేది కొంచెం ఒక క్వశ్చన్ మార్క్ అయిపోయింది. ఎలా పెట్టారు అసలు ఇలాగ ఎలా పెట్టాల్సి వచ్చింది, పెడితే పడిపోతుందేమో అన్న ఆలోచన అనేది ఉండిద్ది కదా, అయినా ఎలా పెట్టారు అనేసి కొంచెం ఆలోచిస్తూ ఉంటారు. కానీ మేము చిన్నవి పెట్టాము ఫస్ట్ స్టార్టింగ్లో. తర్వాత ఏమైందంటే ఎక్కువ మొక్కలు దానికి ఎండలో పెంచుకునే మొక్కలు ఎక్కువగా ఉండిపోయాయి అన్నమాట. సరే ఇలాగ పెరుగు బకెట్లలో పెట్టుకొని ఇలాగా పెట్టేసుకుంటే సరిపోయేది కదా, కొంచెం స్పేస్ని ఎక్కువగా ఆలోచిద్దామని చెప్పేసి ఇంకా అలా ట్రై చేసింది వదినకి వచ్చిన ఆలోచన అదంతా. ఇంకా అలాగే మేము పెట్టడానికి ఇష్టపడ్డాము. అందరం కలిసి ఇంకా అలా ప్లాన్ చేస్తాం అన్నమాట వాటిని. మా వదినకు అన్నయ్య లవ్ బర్డ్స్ గిఫ్ట్గా ఇచ్చారు. వాటిని మేము ప్రేమగా చూస్తూ పెంచాం. 2 నుండి అవి 15కు చేరుకున్నాయి. వాటికంటూ సొంత ప్రపంచం ఉండేలా ప్రత్యేకంగా పెద్ద బోన్లు తయారు చేసి ఉంచామని మహాలక్ష్మి తెలిపారు. అవి గుడ్లు పెట్టే సమయంలో తోటి పిచ్చుకలు వాటిని పొడిచి చంపుతాయని తాము ముందుగానే గమనించి గుడ్లు పెట్టే పిచ్చుకల కోసం ఏర్పాటు చేసిన ప్రత్యేక గూడును మహాలక్ష్మి చూపించారు. పిచ్చుకలు ఎక్కువగా కొత్తిమీర, ఉడకబెట్టిన స్వీట్ కార్న్ కూడా తింటూ ఉంటాయని తెలిపారు. సెరిలాక్ కూడా ఎంతో ఇష్టంగా తింటాయని, మా పిల్లలు వాటికి ఎంతో ప్రేమగా సెరిలాక్ తినిపిస్తుంటారని మహాలక్ష్మి చెప్పారు. వీటి మీద ఫస్ట్ స్టార్టింగ్లో మా వదిన గారికి మా అన్నయ్య గిఫ్ట్గా ఇచ్చారు లవ్ బర్డ్స్ని. అప్పటి నుంచి వదినకి బాగా ఇష్టం పెరిగిపోయింది వాటి మీద. ఇంకా అలాగా 2 తీసుకొచ్చారు. 2 కాస్త 4 అయినాయి, 4 కాస్త 10 అయినాయి, 10 కాస్త 15 అయినాయి. అలాగా అంటే తెచ్చుకుంటూ ఉన్నాం. వాటిని ఎక్కువ శాతం బతికించడానికే ప్రయత్నిస్తున్నాము. ఇంకా అలాగా కొంచెం ఎక్కువ మోతాదులో వాటి మీద ఇష్టం పెరిగిపోయింది. పిల్లలైతే వాటిని బాగా గ్యాదర్ చేస్తారు. బాగా పిచ్చుకల ఫ్యామిలీ అంటే వాటికి ఏర్పడటము, మళ్ళీ మనకి ఇష్టమైన కలర్స్ తెచ్చుకోవటము, వాటిలో వేయటము. వాటిని ఎక్కువగా వీళ్ళిద్దరూ చాలా మెయింటెనెన్స్ చేస్తారు. అంటే వాళ్ళకి కడగటం కానీ, మళ్ళీ వాటికి శుభ్రం చేయడం కానీ, మనకి గింజలు పెట్టడం కానీ, కొత్తిమీర పెట్టడం కానీ, మొత్తం వీటికి సార్ మనకి డైలీ ఒక 2-3 టైమ్స్ ఈరోజు క్లీన్ చేసామంటే మళ్ళీ రేపు క్లీన్ చేయాలి, లేదంటే కొంచెం ఇబ్బందికరంగా ఉంటాయి. అవి ఉంటాయి మనకన్నా ఎక్కువగా అవి ఉంటాయి అన్నమాట. మనం ఏంటంటే వీళ్ళు అదే పనిగా మా పిల్లలు బాగా ఎక్కువగా వాటిని మెయింటెనెన్స్ చేస్తారు. జాగ్రత్తలు అంటే సార్ మనకి వాటిని ఏం చేయాలంటే వాటికి ఫుడ్ కరెక్ట్గా పెట్టాలి. వాటర్ అనేది డే బై డే మారుస్తూ ఉండాలి. వాటికి కొత్తిమీర బాగా ఇష్టము, అవి బాగా ఎక్కువగా ఇవ్వాలి. స్వీట్ కార్న్ తింటాయి సార్ ఎక్కువగా. అవి ఉడకబెట్టిన స్వీట్ కార్న్ అనేది మనము కొంచెంగా పెట్టి మళ్ళీ మరుసటి రోజు అనేది తీసేసేయాలి, లేదంటే ఎక్కువ దోమలు వాళ్తాయి అన్నమాట. అవి కొంచెం మనం మెయింటెనెన్స్ చేసుకుంటూ ఉండాలి. వాటిని కొంచెం నీరసపడిందంటే దానికి ఏదైనా స్ప్రే ఉంటుంది సార్, చిలకల స్ప్రే ఉంటుంది. ఆ స్ప్రే అనేది కొంచెం కొట్టి దాన్ని కొంచెం చూసుకోవటము, ఫుడ్ పెట్టడం. కొంచెం నీరసపడగానే ఏం చేస్తారంటే సెర్లాక్ పెడతారు. సెర్లాక్ కలిపేసి సెర్లాక్ పెట్టేస్తారు. కొంచెం అది ఇష్టంగా తింటాయి సార్, తినిపిస్తారు కూడా. అదే అవి గుడ్లు పెట్టినప్పుడు కూడా కొంచెం మనం జాగ్రత్తగా ఉండాలి. చిన్న పెట్ట వచ్చినప్పుడు తల్లి చూసుకునేది సార్ ఎక్కువ శాతం. తల్లి కూడా కొంచెం నీరసంగా అనిపించినప్పుడు మాత్రం సెర్లాక్ తినిపించడానికి ప్రయత్నిస్తారు. ఖచ్చితంగా సార్ మా ఫుడ్ కన్నా ఎక్కువగా వాటి ఫుడ్ని గ్యాదర్ చేస్తారు వీళ్ళిద్దరు. మెయిన్గా పిట్టల విషయంలో వీళ్ళిద్దరు మాత్రం చాలా ఎక్కువగా ఇచ్చేస్తారనమాట. మేమేంటంటే పైన తేవటము, దాంట్లో వేయటం వరకు మాత్రం చూస్తాము. వాటిని మెయింటెనెన్స్ మొత్తం మాత్రం వీళ్ళిద్దరు చూస్తారు. మొక్కల విషయం మాత్రం మా వదిన గారికి చాలా ఇష్టము. మా ఇంట్లో ఉన్న మా అత్తగారికి బాగా ఇష్టం, మాకు అందుకన్నా బాగా ఇష్టం అనమాట. అలా డ్రైవింగ్ స్కూల్తో కుటుంబాలను పోషించుకుంటున్న తాము కుటుంబం సంతోషం కోసం ఖర్చుకు వెనకాడకుండా వారు అడిగినవన్నీ తెస్తుంటానని రామకృష్ణ చెప్పారు. ప్రతిరోజు టెన్షన్, ప్రకృతికి దూరంగా ఉంటుంటాం. ఇలాంటి పరిస్థితుల్లో ఇంట్లోకి అడుగు పెడితే ఆ టెన్షన్ మొత్తం పోయి మనసు ప్రశాంతంగా ఉంటుందని రామకృష్ణ చెప్పారు.
ఇప్పుడు ఏంటంటే సార్, ఇప్పుడు మనం పొద్దున్న నుంచి సాయంత్రం వరకు మనందరం కూడా బయట పనిచేస్తూ ఉంటాం. ఇంటికి వచ్చిన తర్వాత ఏంటంటే మనకి టెన్షన్స్ ఉంటాయి, అట్లా ఇంట్లో వాళ్ళు కూడా టెన్షన్తో ఉంటారు. వాళ్ళకి ఇష్టమైంది మొక్కలు, పువ్వులు, అది వాళ్ళకంటే ఇష్టము. వాళ్ళు ప్రశాంతంగా ఉంటే మనం ప్రశాంతంగా ఉంటాం. కాబట్టి వాళ్ళకి ఏదైతే ఇష్టమో అట్లా ఉండడానికి మనం సహకరించాం. ముఖ్యంగా ఏంటంటే సార్, పిల్లలకి వాళ్ళందరికీ వాటి మీద ఎక్కువ ఇంట్రెస్ట్. ప్లస్ వాటి మీద మాకు ఫస్ట్ మా ఇంటి దగ్గర ఇట్లా ఒక పక్షి వచ్చి గూడి పెట్టుకుంది సార్. ఫస్ట్ ఇక్కడ ఎస్ సార్, ఆ పక్షే వచ్చి గూడి పెట్టుకొని అదే పిల్లలు చేసుకొని వెళ్ళిపోయింది సార్. మేము దాన్ని ఏమనలేదు, చూసాం. పిల్లలు దాన్ని అలాగే చూసారనమాట. అది చూసిన తర్వాత ఇంకా దాంతోపాటు ఇంట్లో తెచ్చుకోవడము, బజార్కి వెళ్ళినప్పుడు అట్లా వాళ్ళ ఇంట్రెస్ట్ ప్రకారం ఇంకా వాళ్ళ సంతోషం మన సంతోషం కదా సార్. ఈ మొత్తం అంటే మనం ఉన్న ప్రాంతం అంతా కూడా సార్, పొల్యూషను, హాస్పిటల్ మొత్తం అంతా సార్, ప్రతిరోజు కంగారే, ప్రతిరోజు పరిగెత్తడం. ఈ పరిగెత్తే క్రమంలో మన కోసం మనం ఈ మాత్రం చేసుకోవడం, అలాగే అందరూ కుటుంబం అందరం కూడా సంతోషం కోసం ఆ మాత్రం మనం చేసుకోవడం మనకి సంతోషం కదా సార్. ఇప్పటికిప్పుడు మన ఊరు వెళ్ళాము, మన సొంత ఊరికి మనం వెళ్ళలేము. కాబట్టి మన ఇల్లే మన ఊరు సార్. ఈవినింగ్ కల్లా మళ్ళీ ఈ పలకరిస్తాయి సార్. ఉదయం పూట 4 నుంచి 3:30 నుంచి ఇంకా వాటితోనే మన ఆటలు. ఇంకా సార్ మానసిక ఆనందం చాలా సంతోషంగా ఉంటుంది సార్. ఎందుకంటే వాటికి ఏ ఆశలు లేవు, మనతో మాట్లాడడం, మనల్ని పలకరించడం. పొద్దునుంచి వాటి ఆటలు వాటి సార్, వాటిని చూస్తే మనం ఆడుకోవడం. ఇంకా సార్ జనరలీ మనం ఎప్పుడు చూడాలనుకునేది సార్, అవి తాబేలు సగం వరకు నీటిలో ఉంటాయి సార్, సగం వరకు అవి బయటే ఉండాలనుకుంటాయి. దాని వరకు అలాగే ఏర్పాటు చేస్తాం సార్. ఎందుకంటే నీళ్ళు ఎక్కువ పెట్టి నీళ్ళు వదిలేస్తే ఎక్కువసేపు ఉండలేవు సార్. వాటి వరకు బయటకు వచ్చి కాసేపు ఉండడానికి కూడా, అంటే హాట్గా ఉండడానికి కూడా డైలీ క్లీన్ చేయడం కానీ, నీట్గా ఉంచడం కానీ, వాటి బర్డ్స్ ఎలా అయితే హ్యాపీగా ఉంటాయో అలాగ నీట్గా చేయడం కానీ చూస్తామన్నమాట. అంటే అర్థమైపోయింది కదా వీటిని ఇలా ఉంటే బాగుంటుందని. యూట్యూబ్స్ ఏం చూడకుండా మామూలుగా డైరెక్ట్గా చేయడం. అంటే బర్డ్స్ తీసుకున్నప్పుడు వాటికి ఇవి అవసరము, ఇవి అవసరం లేదని వాళ్ళు చెప్తారు కదా కొంచెం, అందుకని వాటిని యూస్ చేసుకొని చేస్తామన్నమాట. కొలికనమిట్ల మండలం మర్రిపాలెం వద్ద రోడ్డు ప్రమాదం జరిగింది. ఆర్టీసీ బస్సు ట్రాలీ వాహనం ఎదురెదురుగా వచ్చి ఢీకొట్టడంతో ప్రమాదం సంభవించింది. ఈ ప్రమాదంలో పలువురికి గాయాలు అయ్యాయి. క్షతగాత్రులను వైద్య సహాయం కోసం వైద్యశాలకు తరలించారు. ఒంగోలు కల్చరల్ మీడియా అసోసియేషన్ ఆధ్వర్యంలో జనవరి 7వ తేదీ అంబేద్కర్ భవనంలో ఉదయం 8 గంటల నుంచి రాత్రి 8 గంటల వరకు సంక్రాంతి సంబరాలు నిర్వహిస్తున్నట్లు అసోసియేషన్ అధ్యక్షులు మామూర్తి తెలిపారు. కార్యక్రమానికి సంబంధించిన వాల్ పోస్టర్ను ప్రముఖ పారిశ్రామికవేత్త మండువ మురళీకృష్ణ ఆవిష్కరించారు. సంక్రాంతి సంబరాలు భాగంగా రంగవల్లుల ప్రదర్శన, సినీ గీతాలాపన, డ్యాన్స్ పెర్ఫార్మెన్స్, సంక్రాంతి వంటల ప్రదర్శన నిర్వహిస్తున్నామని అన్నారు. పాల్గొనే ప్రతి మహిళకు ప్రత్యేక కానుకని అందజేస్తామని తెలిపారు. ఈ ఆవిష్కరణ కార్యక్రమంలో గాయని గాయకులు చెల్ల నాగేశ్వరమ్మ, శ్రీదేవి, బెల్లం సుబ్బారావు తదితరులు పాల్గొన్నారు. 3 సంవత్సరాల క్రితం ఒంగోలు కల్చరల్ మీడియా అసోసియేషన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ముఖ్యంగా కరోనా సమయంలో సేవా కార్యక్రమాలు చేసేటువంటి నిర్వాహకులందరికీ కూడా ఈ ఒంగోలు కల్చరల్ మీడియా బాగా ఉపయోగపడింది. అయితే ఈ మీడియా అసోసియేషన్ ఆధ్వర్యంలో తెలుగువారి అతిపెద్ద పండగ అయినటువంటి సంక్రాంతి పండగ సందర్భంగా సంక్రాంతి సరాగాలు పేరిట జనవరి 7వ తేదీ ఆదివారం ఉదయం 8 గంటల నుంచి రాత్రి 8 గంటల వరకు ఒంగోలులోని అంబేద్కర్ భవన్లో కార్యక్రమం ఏర్పాటు చేయటం జరిగింది. మీడియా అసోసియేషన్ ద్వారా మూర్తి గారి ఆధ్వర్యంలో కల్చరల్ పోటీలు, ఆటల పోటీలు, సంక్రాంతి సంబరాలు జరుపుతున్న వేళ
నన్ను కూడా దీన్ని భాగస్వామ్యం చేసినందుకు మూర్తి గారికి ధన్యవాదాలు, కృతజ్ఞతలు తెలుపుకున్నాను. అలాగే ఎప్పుడు నాగేశ్వరమ్మ గారు, శ్రీదేవి గారు ఎప్పుడు ఏదో కార్యక్రమం చేస్తూనే ఉంటారు నెల. అందుట్లో కొన్ని కార్యక్రమం నేను కూడా అటెండ్ అవుతూ ఉన్నాను. అలాగే ఈ కార్యక్రమం కూడా అంబేద్కర్ భవన్లో 7వ తారీఖు, వచ్చే నెల 7వ తారీఖు మూర్తి గారి ఆధ్వర్యంలో బాగా సక్సెస్ అవ్వాలని, అందరూ దీన్ని పాలు పంచుకొని ఆనందంగా ఎంజాయ్ చేయాలని కోరుకుంటూ. కొండేపి మండలం వికసిత్ భారత్ సంకల్ప యాత్రలో భాగంగా కొండేపి నియోజకవర్గంలోని కొండేపి మండలం వెన్నూరు గ్రామం కట్టుబడిపాలెం గ్రామంలో నోడల్ ఆఫీసర్ ఎంపీడీఓ ఎంవి రమణమూర్తి ఆధ్వర్యంలో కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా కొండేపి నియోజకవర్గం బీజేపీ ఇన్ఛార్జ్ మిడిసిల బాలకోటయ్య పాల్గొన్నారు. ప్రధానమంత్రి ప్రవేశపెట్టిన వికసిత్ భారత్ పేద బడుగు బలహీన వర్గాలు అభివృద్ధి చెందడమే లక్ష్యంగా పెట్టుకున్నారని బాలకోటయ్య అన్నారు. ప్రతి ఒక్కరూ ఇలాంటి సేవలను ఉపయోగించుకోవాలని అన్నారు. అదేవిధంగా అమృత్ భారత్ స్టేషన్ల పథకం కింద ఆంధ్రప్రదేశ్లో 72 రైల్వే స్టేషన్ల అభివృద్ధి చేసిన ఘనత ప్రధానమంత్రి మోడీకి దక్కుతుందని అన్నారు. మోడీ నూతన సంవత్సర క్యాలెండర్ను ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో ఎంపీడీఓ ఎంవి రమణమూర్తి, బీజేపీ ఇన్ఛార్జ్ మిడిసిల బాలకోటయ్య మరియు ప్రభుత్వ అధికారులు, ప్రజలు పాల్గొన్నారు. ఇవన్నీ కూడా మనం తెలుసుకుంటే మనం వాటిని అందిపుచ్చుకున్న రోజే మన భారతదేశం ముందుకు సాగింది. దీన్ని బట్టి శ్రద్ధగా వింటే ఫలాలు వింటాం. ఈ ప్రోగ్రాం యొక్క ముఖ్య ఉద్దేశం అభివృద్ధి చెందటం. దీనికి మన జిల్లా కలెక్టర్ గారు నోడల్ ఆఫీసరు, తర్వాత మన మండలానికి మన ఎంపీడీఓ గారు నోడల్ ఆఫీసరు. ఇది ఒక ప్రభుత్వ పథకం. ఈ మీటింగ్ కూడా ప్రభుత్వం ఏర్పాటు చేసిందే. ఇది ఎవరిని ఉద్దేశించి కించపరిచే పని కాదు. పథకాలన్నీ తెలుసుకుని ఎవరిస్తున్నారు, ఇవి ఎందుకు తీసుకోవాలి అనే దాన్ని మనం దృష్టిలో తీసుకొని చేసుకోవాలి. మనకి ముఖ్యంగా ప్రధానమంత్రి అయిన తర్వాత పార్లమెంట్లో వికసిత భారత్ సంకల్ప యాత్రను బొమ్మనంపాడు గ్రామంలో నిర్వహించారు. గ్రామాల్లో కేంద్ర ప్రభుత్వ పథకాలపై గ్రామ ప్రజలకు అవగాహన కల్పించారు. ఆయుష్మాన్ భవ కార్డులు, కిసాన్ కార్డులు పంపిణీ చేశారు. కార్యక్రమంలో గ్రామ సర్పంచ్, ఏపీజీపీ బ్యాంక్ మేనేజర్ శివకుమార్, రోడ్ ఆఫీసర్ విజయ్ తదితరులు పాల్గొన్నారు. ఇక్కడ నుంచి సెంట్రల్ గవర్నమెంట్ తరఫున ప్రతి ఏరియాలో కూడా కోఆర్డినేటర్ ఉంటాడు. ఆ సెంట్రల్ గవర్నమెంట్ స్కీమ్స్ అన్ని అతనే చూసుకుంటాడు. ఎందుకంటే వాళ్ళ సచివాలయాలు కూడా సెక్రటేరియట్ కూడా మోడీ గారికి సంబంధించినవి కాబట్టి ముందు జాగ్రత్త కోసం సచివాలయాలు కూడా ఫండ్స్ ఇవ్వడం జరిగింది. మరి అలానే రైతులు ఉన్నారు. అసలు రైతులకు చాలా విధంగా చెప్పుకుంటున్నాం, చదువుకుంటున్నాం, రాసుకుంటాం, పోతుంటాం. కానీ రైతులన్నీ వ్యవస్థ లేదు. రైతు వెన్నుముక్క లాంటి వాడు. కానీ ఆ రైతుకి అన్యాయం జరుగుతుంది. మొన్న 300 కోట్లు అడిగితే 140 కోట్లు విడుదల చేశారు రైతులకు డబ్బులు ఇవ్వమని నష్టపరిహారం కింద. మరి అవి చేకూరనే లేదు, ఐడియా లేదు. మరి రైతులకు ఏం కావాలి? ఫస్ట్ వన్ రైతు కిసాన్ కార్డ్. రైతు కిసాన్ కార్డ్ అంటే ఏంటి? బాగానండి. ఇది ఎవరి దగ్గర ఉన్నాయి? ఇక్కడ ఎవరైనా రైతులు ఉన్నారా? కిసాన్ కార్డు అంటే తెలుసా? కిసాన్ క్రెడిట్ కార్డు అంటే తెలుసా ఎవరికన్నా? వినండి, ఇది అప్పు వస్తుంది. ఆ క్రెడిట్ కార్డు ఉంటే 3 లక్షలు బ్యాంక్ వాళ్ళు అప్పిస్తారు. ఇది ఎవరు అంటారు? లేదు, చెప్పేవాళ్ళు లేక గ్రామాల్లో కనుమరుగైపోయి నాబార్డు సేవా సంస్థ గత 2-3 సంవత్సరాల్లో 500 కోట్లు నాబార్డు కింద లోన్లు ఇవ్వమని చెప్పి చెప్పడం జరిగింది. కానీ అవన్నీ కూడా గవర్నమెంట్ వ్యవస్థ ద్వారా ఎవరికి అందుబాటు లేకుండా పోయాయి. నాబార్డు అనేది పోయినసారి 500 కోట్లు సెంట్రల్ గవర్నమెంట్ కేటాయిస్తే బడ్జెట్లో లోన్ తీసుకునే వాళ్ళు లేక అవి మురిగి వెనక్కిపోయినాయి. అంటే అప్లై చేసిన వాడు లేడు, తెలిసిన వాడు లేడు, చెప్పేవాడు లేడు వ్యవస్థ అది. కాబట్టి సెంట్రల్ చెప్పేవాడి సెంట్రల్ గవర్నమెంట్ లోన్సే. నాబార్డు, ఎంఎస్ఎంఈ, పిఎంఈజీపీ. కొరిసపాడు మండలం బొడ్డువానిపాలెం గ్రామంలో విశ్వకర్మ కౌశల్ యోజన గురించి ప్రజలకు అవగాహన కార్యక్రమం నిర్వహించారు. బీజేపీ ఓబీసీ మోర్చా జిల్లా ప్రధాన కార్యదర్శి బూదాట శ్రీనివాసరావు ఆధ్వర్యంలో కొరిసపాడు మండల అధ్యక్షుడు పల్లపోతుల రమేష్ అధ్యక్షతన జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా రాష్ట్ర ఓబీసీ స్టేట్ ఎగ్జిక్యూటివ్ కృష్ణారావు, బాపట్ల జిల్లా ఉపాధ్యక్షురాలు శ్రీలక్ష్మి హాజరయ్యారు. విశ్వకర్మ యోజన గురించి ముఖ్యమైన విషయాలను చెప్పారు.
ఈ కార్యక్రమంలో ప్రజల నుంచి విశేష స్పందన లభించింది. ఈ కార్యక్రమానికి జిల్లా ఓబీసీ ప్రధాన కార్యదర్శి శ్రీ బూదాటి శ్రీనివాసరావు, పట్టణ ఉపాధ్యక్షుడు రామారావు, ఓబీసీ జిల్లా ఉపాధ్యక్షుడు వెంకటేశ్వరరావు తదితరులు పాల్గొని విజయవంతం చేశారు. ఒక విశ్వకర్మే కాదు, చాలా లబ్ధిదారులకు ప్రయోజనం కలిగించే స్కీమ్స్ పెట్టున్నారు. వాటిల్లో ఇది ఒకటి. విశ్వకర్మ ఏదైనా ఒకటి. విశ్వకర్మలో మీకు తెలుసు, ఇది 18 సంవత్సరాల వయసు ఉండి అర్హులు. దీనికి వయసు సంబంధం ఎవరైనా పెట్టుకోవచ్చు. కుల వృత్తులు, చేతి వృత్తులు కులంతో సంబంధం లేకుండా ఎవరైనా అప్లై చేసుకోవచ్చు. రెండోది, వాళ్ళ ఆర్థిక స్థితిగతులను బట్టి వాళ్ళు దీన్ని ఇచ్చిన డబ్బుల్ని సద్వినియోగం చేసుకుంటా ఆ కిస్తీలు కట్టుకుంటా ఉంటే సెకండ్ స్టేజ్లో 2 లక్షలు ఇస్తారు, థర్డ్ స్టేజ్లో 3 లక్షలు ఈ విధంగా ఇస్తూ ఉంటారు. మూడోది వచ్చేసి ఏంటంటే, దీనికి వచ్చేసి కాకుండా ఇక్కడ ఇంకొక స్కీమ్ ఉంది. దాన్ని వచ్చేసి ఎన్బీసీ ఎఫ్డిసి అంటారు. ఎన్బీసీ ఎఫ్డిసి అంటే నేషనల్ బ్యాక్వర్డ్ క్లాసెస్ ఫైనాన్స్ అండ్ డెవలప్మెంట్ కార్పొరేషన్. నేషనల్ బ్యాక్వర్డ్ క్లాసెస్ అండ్ ఫైనాన్స్ డెవలప్మెంట్ కార్పొరేషన్ అంటే ఇది వెనుకబడిన తరగతులకి చెందిన మహిళలు ఎవరైతే ఉంటారో, ఆర్థికంగా వెనుకబడిన మహిళలు ఎవరైతే ఉంటారో, ఈరోజు వాళ్ళు ఒక చిల్లర కొట్టు పెట్టుకోవచ్చు, చిల్లర దుకాణం కానీ, లేకపోతే వేరే చిన్న చిన్న వ్యాపారాలు చేసుకుంటూ ఉండొచ్చు. వాళ్ళకి ఆర్థికంగా బలోపేతం కావాలని 3 లక్షల దాకా ఇస్తారు. ఇందులో ఈ స్కీమ్లో 3 లక్షలు ఇస్తారు. లేదు మాకు ఏం లేదు సార్, మేము ఏం చూసుకుంటామంటే 2 ఆప్షన్స్ ఉంటాయి. ఒకటి ఎగ్జిస్టింగ్, 2 నాన్ ఎగ్జిస్టింగ్. ఉన్న వ్యాపారం. శ్రీ సత్య న్యూస్లో నేటి మాట. మాటపై మాట పెరిగితే సమస్య పెరుగుతుంది, మాటకు మౌనం తోడైతే సమాధానం దొరుకుతుంది. శ్రీ సత్య న్యూస్ ఇంతటితో సమాప్తం. నిరంతరం చూస్తుండండి శ్రీ సత్య న్యూస్. ఇవి బులెటిన్ విశేషాలు. తిరిగి మరో బులెటిన్లో కలుద్దాం.